సిగరెట్టు, మందు, అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం. పోతారా రే? అమ్మ బత్తాయి కరెంట్ పోయిందా? ఇప్పుడు ఏం చేయను ఒక్క ఇంట్లో బాగా చిరాగ్గా ఉంది. ఎందుకు కలలు అంటున్నావు, పండుకోయి. కరెంట్ ఎట్లా పోయిందా? లైట్ ఆన్ చేసి పడుకుంటే అక్కడ ఏదో ఉంది. ఇక్కడ చేస్తున్నారా? ఏంది బే? ఇక్కడ ఏంది బే నువ్వు అసలు? ఏమైంది రే? ఎందుకు కొట్టుకుంటున్నారా? వాడేలా భయపెడుతుండు. ఏమైంది? ఏం చేస్తున్నావు? సాయి కుమార్ బెదిరిస్తున్నావు అన్ని? వాడేరా ఏదో కొడుతుండు. పడుకున్నావు రా. ఇంకా చంపేస్తా. ఇదంతా కళ. హాయ్ సాయి, ఎందుకు రమ్మన్నా? హాయ్ తుషిత, నాకేదో అయ్యింది. ఎవరు ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకేదో అంతా నీ ఇమాజినేషన్ ఏం కాదు. డిస్టర్బ్ చేయకరా జాన్. హలో బాస్, హూ ఇస్ జాన్? నా ఫ్రెండ్. నువ్వెవర్రా? సుబ్బారావు, చెప్పరా బాయ్. జాన్ ఎవరు? జాన్ నా ఫ్రెండ్. మరి నాకు ఎప్పుడు చెప్పలేదు. తుషిత, హీస్ జాన్. జాన్, షీస్ పక్కన తుషిత. ఎవరు లేరు, ఎవరితో మాట్లాడుతున్నాడు? అంతా పిచ్చి పిచ్చిగా ఉంది. వీడికి పిచ్చి పట్టిందా? ఉంటా. అరే నాగరాజు, నీకు పిచ్చి పట్టిందా నిజంగా? నీకు లేదురా మధ్యలో. ఇంకా వెళ్తాను నేను. అప్పుడేనా? కొంచెం పని ఉంది. బా, ఇప్పుడే వచ్చిండ్రా. ఇంత నైట్ టైంలో ఎవడరా? అబ్బా ఛ. మరి మామ, సాయి కుమార్ ఇంగ్లీష్ బుక్ కావాలి మా, మీరు క్లాస్ ఉంది, అర్జెంట్ తేపా మామ. నైట్ టైం ఏందిరా? అర్జెంట్ రేపు క్లాస్ ఉంది, ప్లీజ్ రా. సరే ఉండు, తెస్తా. తీసుకో. అరే అరే ఓ హవలే. బా, ఇప్పుడే వచ్చిండ్రా. ఇంత నైట్ టైంలో ఎవడరా? అబ్బా ఛ. బుక్ కావాలి. అరే ఇప్పుడు వచ్చావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? అరే ఇప్పుడే వచ్చారా? ఇప్పుడు చెప్పు, అర్జెంట్ కావాలి. ఇప్పుడు రావడం ఏంటి? ఆల్రెడీ బుక్ ఇచ్చాను. మళ్ళీ వచ్చారా? వచ్చిండేంటబ్బా? అరే పిచ్చెక్కి అవలగా తే బుక్ తేపో. ఏం అర్థం కావట్లేదు. అరే బుక్ ఏంటి ఇక్కడ ఉంది? అంటే ఇవ్వలేదా? అరే ఇచ్చాను అనుకున్నా. నువ్వు ఎప్పుడు వచ్చినావురా? నేనేగా వచ్చింది. నువ్వు కాదే. ఇప్పుడే వచ్చా కదరా. నువ్వెప్పుడు? నేనే బుక్కి. నమస్తే.
మరి వాడేమయ్యాడు? వీడియో ఇక్కడుంది. నువ్వు ఇక్కడికి ఎట్లా వచ్చినావురా? ఇప్పుడే ఆడ చూసింది. ఇప్పుడే చూసా గారా ఆడ. నాకెప్పుడు ఇచ్చావు? బుక్ ఇచ్చినా గారా. నేను పడుకున్నారా? రే నాకు గుర్తుందిరా, నీకు బుక్ ఇచ్చినా. నువ్వెప్పుడు ఇచ్చినావురా పిచ్చోడా? చూసుకోపో. రే సాయి కుమార్, లేరా సాయి కుమార్? వేదాంత్, అరే కళ్యాణ్, అడు పిలుస్తున్నాడు రా. ఏమైందిరా? అడు పిలుస్తున్నాడు. భయం వేస్తుందిరా. ఏం చేద్దాం? ఒకసారి చూసేద్దాం దా. సర్లేదా వెళ్దాం. రేయ్ నైట్ ఏం అట్లా చేసినావు? ఏమైంది? పిచ్చోలా చేసినావు, గుర్తులే అసలు నీకు? ఏమో నాకు గుర్తులేదు. అది కూడా గుర్తులే ఆరా? ఏమో అవునరా, అసలు ఏందిరా ఇలా? నాకేం తెలియట్లేదురా. ఏం చేసావు? సర్లే, ఇలా అయ్యేది కాదు కానీ రే వీని గుడికి తీసుకెళ్దాం బా ఒకసారి. లేరా పోదాం దా. లేరా, లేచి స్నానం చేయి వెళ్దాం. స్వామి, వీడు కొంచెం పిచ్చి పిచ్చి చేస్తున్నాడు, ఏమైనా చూడండి ఒకసారి. వాడెవడో నాకు తెలిసింది, చూసుకుందాం. నీకోసం వస్తున్నారా?
ఎందుకు కొడుతున్నారా? నీకు తెలీదారా? చెప్పండి రా, ఎందుకు కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నారు చెప్పండి రా. ఏమైందిరా? ఎందుకు కొడుతున్నావురా? నీకు తెలీదా? నమ్మక ద్రోహం చేసావు కదా. ఏం మాట్లాడుతున్నావే మాదతో? నా పోరితో హ్యాపీగా ఇప్పుడు గెలికేవు కదరా. ఆ రోజు కాలేజీలో మిత్రం చూసాను రా నేను. అందుకేరా నాకు పాప వచ్చి నీకు డ్రగ్స్ ఇచ్చి పిచ్చోని చేశారా? నేను దుష్టాన్ని ఎప్పుడూ అలా అనుకోలేదు, అలా చూడలేదు కూడా. ఎప్పుడు నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదురా. పానీపూరి వాడు చెప్పినా కూడా నేను నమ్మలేదు, ఫ్రెండ్ అని. ఏందిరా ఏంటిదంతా? ఫ్రెండ్ అనుకున్నా. రే, అమ్మ ప్రపంచాన్ని పరిచయం చేస్తే ఫ్రెండ్ ప్రపంచాన్ని చూపిస్తాడు రా. ఫ్రెండ్షిప్ అంటే అదిరా. చీ, నీకు చెప్పి వేస్ట్ రా. నువ్వు ఆగరా విని. ఎందుకు కొట్టారో అనాలా? శేఖర్, రే శేఖర్, ఏం కాలేదుగా? రే లేరా, పైకి లే. రే, ఎంతైనా వాడు మన ఫ్రెండ్ రా, ఎందుకు అలా కొట్టావు? శేఖర్, నాకు ఇంకా నమ్మకం ఉందిరా నీ మీద. ఏం చేసినా నువ్వు నా ఫ్రెండ్. రే, నీ వల్లేరా ఇదంతా అయింది, వచ్చి పట్టుకోరా. ఫ్రెండ్ రా వాడు. భాష లేనిది బంధం ఉన్నది, సృష్టిలో అతి మధురమైనది, జీవితంలో మనిషి మరవలేనిది స్నేహం ఒక్కటే. ఒక మహాకవి ఒక మాట అన్నాడండి, చీకట్లో స్నేహితుడు తోడుంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, కానీ వెలుగులో ఒంటరిగా వెళ్ళలేము. ఎన్ని గొడవలు వచ్చినా, ఎంత మోసం చేసినా, మన స్నేహితుడికి ఏమైనా జరిగితే మనం చూడలేమండి. అదే ఫ్రెండ్షిప్ అంటే.